సీనియర్ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో శ్రీనివాస్ గారు, కవిత గారు రాసిన లేఖ ఏదైతే అంటే కేసీఆర్ గారికి రాశారో ఆ రోజు రజతోత్సవ సభలో జరిగిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ ఆవిడ రాసిన లెటర్ మీడియాలోకి వచ్చింది, బయటకు వచ్చింది, రకరకాలుగా దాని మీద మాట్లాడారు. ఆవిడ యుఎస్లో ఉన్నారు కాబట్టి ఆవిడ నుంచి కరెక్ట్ రియాక్షన్ లేదు. అంటే ఆ లెటర్ ఏంటి వాస్తవాలు అనే దాని మీద ఆవిడ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడే క్లారిటీ ఇచ్చారు. ఎస్, నేనే రాశాను, రెగ్యులర్గా రాస్తూనే ఉంటాను, బట్ లెటర్ ఎలా బయటకు వచ్చిందో తెలియట్లేదు. ఈ లెటర్ ఎవరు బయటకు తీసుకొచ్చారు అనే విషయాలతో పాటు కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలు ఎవరో కూడా తెలుసుకోవాలి, అప్పుడే పార్టీ పూర్తి స్థాయిలో బలంగా తయారవుతుంది అని చెప్పి. అండ్ పార్టీలో నా మీదే కుట్రలు పన్నుతున్నారు, నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భంలో అన్ని పార్టీల నాయకులు దీని మీద మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది, అంతర్గత కలహాలు జరుగుతున్నాయి, లేకపోతే ఆవిడ బయటకు వస్తారు, కొత్త పార్టీ పెడతారు, ఇలా మిగిలిన పార్టీలతో పాటు తెలంగాణ ప్రజల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఎందుకు ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడట్లేదు, క్లారిటీ ఇవ్వట్లేదు. క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంకా రకరకాల ఊహాగానాలు దీని మీద వస్తూ ఉన్నాయి కాబట్టి ఎందుకు స్పందించట్లేదు. మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన కూడా విలేకరులు అడిగితే జస్ట్ లైట్ తీసుకొని వదిలేశారు తప్ప ఆయన కూడా పెద్దగా స్పందించలేదు ఈ విషయం మీద. పార్టీలో ఏం జరుగుతుంది అంతర్గతంగా చర్చ? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. వాస్తవానికి మీరే అన్ని విషయాలు మాట్లాడేసి లేక లేక విడుదలైందని, లేక తర్వాత మీరు మాట్లాడకపోతే మేమే మాట్లాడాలి మరి. అదే లేక విడుదలైంది, తర్వాత దారితీసిన పరిణామాలు, జరిగినటువంటి క్రమం. వాస్తవానికి మన లేక బయటకు వచ్చిన తర్వాత అందరూ ఏమంటే దాన్ని మొట్టమొదట ఆ లేఖ ఎవరు రాసిండ్రు అనేటువంటిది ఒక ప్రశ్న ఉండే. అయితే కవిత గారు వచ్చిన తర్వాత నేనే రాసిన 2 వారాల క్రితం రాసిన లేఖ ఏ విధంగా అయిందో తెలియాలి అని అన్నారు. అయితే ఇది ఈ నిజంగా ఎవరు లీక్ చేసింది అనేటువంటిది ఇప్పటి వరకు మనకు ఎవరికి తెలియదు. ఎవరు లీక్ చేసింది అనేది కొంచెం మన ఓపిక పడితే కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తుంది. మీరు అన్నారు కదా ఎవరు ఎందుకు ఎక్కువ స్పందిస్తలేరంటే, ఇందులో సామాన్యులు రాస్తే అసలు ఇంత చర్చ జరిగేది కాదు. స్వయాన కేసీఆర్ గారు కూతురే లేఖ రాసింది. తను ఇంకొక మాట అన్నది ఏంటంటే, నేను తరచు లేఖలు రాస్తుంటా, అందులో భాగంగానే ఈ లేఖ కూడా రాసినాను. అంటే తన అభిప్రాయాన్ని, అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, తన అభిప్రాయాన్ని కలిపి కేసీఆర్ గారికి రాసినటువంటి అంశాలు ఏ విధంగా బయటకు వచ్చినాయి అనేది ఒకటైతే, తను అన్న మాట ఏంటంటే, ఎవరు మీరు 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 ఇప్పుడు అంటే అందరి ఆసక్తి ఏమంటే ఆవిడ ఉపయోగించినటువంటి పదం, అంటే నేను రాసిన అని ఆగి ఉంటే అయిపోతుంటుండే. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నారు కాబట్టి, అది ఎవరు తనే అన్నది కాబట్టి తనన్న చెప్పాలి, లేకపోతే పార్టీ అధిష్టానం అన్న బయట పెట్టాలి. దీనికి ప్రతిస్పందనగా అధిష్టానం స్పందించిన తీరు కూడా మనం చూసినాం. ముఖ్యంగా కేటీఆర్ గారు స్పందించిన తీరు. కేటీఆర్ గారు ఏమన్నారంటే, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, అందరు కూడా ఎవరైనా లేఖలు రాయొచ్చు, అందరు కూడా తరచు లేఖలు రాస్తుంటారు తమ అభిప్రాయాలు చెప్పేటప్పుడు, కానీ ఎవరైనా మీడియా ముఖంగా కాకుండా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడేటప్పుడు మాత్రం చెప్పాలి అన్నారు. ఇంకా దీని గురించి మళ్ళీ చర్చ ఏముందంటే, దీన్ని అంటే మీడియాకి ఒక అంశం, ఇది ఎవరో రాస్తే దీనికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు కాబట్టి, స్వయాన కేటీఆర్ గారి కూతురే రాసింది కాబట్టి ఈ మాత్రం చర్చకు దారితీసింది అనేటువంటిది నా అభిప్రాయం. ఇంతకంటే దీంట్లో పెద్దగా చర్చించుకునే అంశాలు కూడా లేవనేటువంటిది నా అభిప్రాయం. అంటే కేటీఆర్ గారు చెప్పిన విషయం ఏదైతే అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకోవాలన్నారో ఆ విషయం కవిత గారికి కూడా తెలుసు కదా. అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకునే హక్కు, అర్హత కూడా ఆవిడకున్నాయి కదా. అలా మాట్లాడుకోకుండా లేఖ ఎందుకు రాశారనేదే కదా ఇక్కడ విషయం చర్చ. తనే చెప్పారు, నేను తరచుగా లేఖలు రాస్తుంటా, ఈ లేఖ కూడా అట్లాగే రాశాను 2 వారాల క్రితము. అట్లా ఎవరు లీక్ చేసిండ్రో తెలియదు, ఆ లీక్ ఎవరు చేసిండ్రో తెలియాలి అన్నారు. అది ఎవరు చేసిండ్రో అనేటువంటిది మీకు తెలియదు, మాకు తెలియదు. అది ఎవరైనా చెప్తే అధిష్టానం అన్న చెప్పాలి, లేకపోతే కవిత గారికి తెలుస్తుంది. కవిత గారు ఏమన్నా స్పందిస్తారేమో త్వరలో చూద్దాం మనం. అంతకంటే మనం ఇంకేం దాన్ని దాటి మనం మాట్లాడడానికి మన దగ్గర సమాచారం కూడా లేదు కదా. రైట్. సో రామరెడ్డి గారు,